నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లా కాట్రేనిపాడులో ఉపరాష్ట్రపతి సివి రాధాకృష్ణన్తో కలిసి పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. శ్రీకాకుళం జిల్లాలో అత్యంత ఘనంగా ముగిసిన ఎంపీ కప్ చెస్ టోర్నమెంట్ 2026 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. విశాఖ శ్రీనివాస కళ్యాణ మండపంలో అట్టహాసంగా జరిగిన సౌత్ సెంట్రల్ సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వసభ్య సమావేశం. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జనరల్ సెక్రటరీ డాక్టర్ శ్రీ శంకర్రావు చిలుకూరు స్వామి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై మండిపడ్డ మాజీ వైసీపీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య. హాస్టళ్ల మౌలిక వసతులు లేక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని ఆరోపణ. ఏలూరు జిల్లా కాట్రేనిపాడు పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొని దేశంలోని తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద 29 టన్నుల సామర్థ్యం గల పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా ఇది నిలుస్తుందని, భవిష్యత్ అంతా స్టార్టప్లు, ఆవిష్కరణలేనని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ రైతులకు లభిస్తున్న సహాయ సహకారాలు, డ్రోన్ల పథకం వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలను అభినందించారు. 8 రాష్ట్రాల్లో 17,500 మంది రైతులు 40,000 ఎకరాల్లో పాప్కార్న్ మొక్కజొన్న పండించడం గొప్ప విషయమని కొనియాడారు. మన ఆహార అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని, పాప్కార్న్ దిగుమతి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. అలాగే మహానది నుంచి కావేరీ వరకు నదుల అనుసంధానం త్వరలోనే వాస్తవ రూపం దాలుస్తుందని స్పష్టం చేశారు. స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డ పైన ముసునూరులో చేయడం మనందరికీ గర్వకారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియ సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ సంస్థ ఎండి పట్టాభి రామారావు గారు, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కొద్దిగా వెనకబడ్డాం. ఆ ఫ్యామిలీ ఈస్ట్ గోదావరి జిల్లాలో చెస్ క్రీడ ద్వారా మెదడుకు వ్యాయామం లభిస్తుందని, ప్రత్యర్థి ఎత్తుల్ని సైతం పసిగట్టి ఆడే ఈ ఆట ద్వారా ముందు చూపు మనకు అలవడుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ భవన్లో శనివారం నుండి జరుగుతున్న ఎంపీ కప్ 2026 చెస్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. మొదటిగా కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చెస్ క్రీడను ఆడుతున్న క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అభినందనలు తెలియజేశారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. టోర్నీలో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి ప్రశంసా పత్రాన్ని అందించారు. జిల్లాలో ప్రతి క్రీడాకారుడికి ప్రతి క్రీడాంశంతో తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఎర్రన్న క్రీడా ఉత్సవం ప్రారంభించామని, ప్రతి నెల ఒక క్రీడ ద్వారా ప్రతి క్రీడాకారుడి ప్రతిభ చూపడానికి ఒక వేదిక నిర్మించామని ఆయన అన్నారు. ఆటల ద్వారా ఆరోగ్యం, అభివృద్ధి రెండూ చేరువ అవుతాయని తెలిపారు. లేడీ ఒలింపిక్ మెడల్ సాధించిన మన భారతదేశం తాలూకా గర్వకారణం మన శ్రీకాకుళం జిల్లాలో పుట్టినటువంటి మహిళ. శ్రీకాకుళం జిల్లాలో పుట్టి మనం ఏది సాధించగలమని మీ అందరికీ కూడా అనిపిస్తే అప్పుడు గుర్తుపెట్టుకోండి, కరుణ మల్లీశ్వరి గారు కూడా మన జిల్లాలోనే పుట్టి, మన లోనే ఆవిడ ట్రైనింగ్ కూడా పొంది ఎన్నో కష్టాలు అనుభవించి ఒక మహిళగా వెయిట్ లిఫ్టింగ్ స్పోర్ట్ కూడా తీసుకొని ఆస్ట్రేలియా సిడ్నీ ఒలింపిక్స్ లో అక్కడ మళ్ళీ ఒలింపిక్ మెడల్ సాధించిందనంటే, ఆవిడ ఆ స్థాయిలో అంత కష్టపడి సాధించిందనంటే మీరందరూ కూడా అంత పెద్ద గోల్, గ్రాండ్ మాస్టర్ అవుతారనే గోల్ మీరు పెట్టుకుంటే అది సాధించలేనటువంటి కష్టమైనటువంటి గోల్ ఏమి కాదు. కానీ ఆ పట్టుదల, ఆ సంకల్పం మీ అందరిలో కూడా ఉండాలి. అండ్ ఐ అప్రిషియేట్ మీరు చూస్ చేసుకున్న స్పోర్ట్ కూడా ఈరోజు చెస్ చూస్ చేసుకున్నారు.
విశాఖపట్నం గీతం యూనివర్సిటీ 17వ స్నాకోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని విద్యార్థులకు పట్టాలు అందజేశారు. డిగ్రీ కేవలం అవకాశాల తలుపులు తెరిచే తాళం చెవి మాత్రమేనని, నిజమైన విజయం నైపుణ్యం, పట్టుదల, క్రమశిక్షణ, వ్యక్తిత్వం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ఏఐ, రోబోటిక్స్ వంటి సాంకేతిక మార్పులను చూసి భయపడకుండా నేర్చుకోవాలని, ఉద్యోగాలు వెతుక్కునే వారికి కాకుండా జాబ్ క్రియేటర్స్గా ఎదగాలని పిలుపునిచ్చారు. ఏదైనా ఒక రంగంలో లోతైన ప్రాక్టికల్ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, వైఫల్యాల నుంచి నేర్చుకుంటూ రిస్క్ తీసుకునే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. తాత్కాలిక పరిష్కారాల కంటే బలమైన వ్యవస్థలను, నిజాయితీతో కూడిన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలని చెప్పారు. కెరీర్తో పాటు ఆరోగ్యం, మంచి స్నేహితుల ఎంపికకు ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులు, గురువుల త్యాగాలను గుర్తుంచుకుంటూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. దృఢమైన సంకల్పం, దార్శనికత కలిగినటువంటి శ్రీ భరత్ గారికి, ఛాన్సలర్ ప్రొఫెసర్ వీరేంద్ర సింగ్ చౌహాన్ జీ, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెరల్డ్ డిసౌజా జీ, వీరందరితో పాటు రక్తంలో ఉత్సాహం, ఆలోచనలలో కొత్తదనం, అడుగుల్లో ఆత్మవిశ్వాసం నింపుకున్నటువంటి విద్యార్థులకు మీ రేపటి భవిష్యత్తు కోసం తమ నేటి జీవితాన్ని త్యాగం చేసినటువంటి తల్లిదండ్రులకు, మీ మేధస్సుకు మెరుగులు దిద్ది మీ భవిష్యత్తుకు బాటలు వేసినటువంటి గురువులకు, కౌన్సిల్ మెంబర్లకు, గీతం యూనివర్సిటీని అభివృద్ధి చేస్తున్న అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. Staff of Geetam and all the distinguished guests on the dais, as you all graduate from Geetam this year, I normally like to interact, so I like to ask students, do you know the vision of Geetam? I'll give you a few seconds for you to be an exceptional, knowledge-driven institution, advancing on a culture of honesty and compassion to make a difference to the world. As you graduate today, I would like you to think about this vision, go to our website, read it again, and see which aspects of this vision are you already embodying and which aspects you have to work on. We have two guests here. I'd like to talk about them and you can connect it to our vision. As we choose guests as our chief guest or as our honorary doctorate, we are thinking, how can they be good role models, good examples for you all? సింహాచల క్షేత్రంలో భక్తుల రద్దీ పెరగడంతో దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకట్రావు సింహగిరిపై ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్వామివారి ఆలయం ధ్వజస్తంభం మీదుగా నీలాద్రి గేటు వరకు ఉన్న క్యూలైన్లు ఈవో దగ్గరుండి పరిశీలించారు. భక్తులకు అవసరాలకు మించి ఎక్కువ దూరం తిప్పకుండా రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు క్రమబద్ధీకరించారని ఆదేశించారు. వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. భక్తులకు నిరంతరం త్రాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. క్యూ లైన్లో రద్దీని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన మేరకు నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి పిల్లా శ్రీనివాస్కు సూచించారు. భక్తుల భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. రద్దీ సమయాల్లో భక్తుల అవసరాలను గుర్తించి వెంటనే స్పందించేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఈవో తెలిపారు. స్వామివారి దర్శనం ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో చేస్తూ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పెందుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికారులకు సూచించారు. సోమవారం వేపగుంట జీవీఎంసీ పెందుర్తి జోనల్ కార్యాలయంలో జరిగిన గ్రివెన్స్ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెందుర్తి, అగనంపూడి జోన్ల పరిధిలో రోడ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధితో పాటు మరిన్ని ముఖ్యమైన పనులకు త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని కోరారు. శానిటేషన్, మలేరియా విభాగాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వేపగుంట జుత్తాడ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే టీఆర్డీలు మంజూరు చేసే న్యాయం చేయాలని కమిషనర్ను కోరారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య విమర్శించారు. తాడేపల్లి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి ప్రచారానికే పరిమితం అవుతున్నారని, హాస్టల్లో నీటి ఎద్దడి, నాసిరకం ఆహారం కారణంగా ఇప్పటి వరకు 100 మందికి పైగా విద్యార్థులు మరణించారని ఆరోపించారు. సెట్టూరు, రాయలప్పదొడ్డి ఘటనలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ కనేకల్లు హాస్టల్లో 650 మంది నీటి వసతి కూడా లేదని పేర్కొన్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు 30 నెలల కాలంలో దాదాపు 100 మంది విద్యార్థులు మృత్యుప్రాలు అయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ముక్కు పచ్చలారని బిడ్డలు 8 సంవత్సరాల నుంచి 12, 13 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలే ఎక్కువ మంది చనిపోయారు. దాదాపు నా నియోజకవర్గంలోనే 1/2 డజన్ పైన చనిపోయారు. మా జిల్లాలో కూడా అదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు దగ్గర సెంచరీకి వస్తున్నాయి మరణాలు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా లోకేష్ గారి పనితీరు చాలా బాగుంది, ఆయన వెళ్ళి పరిశ్రమలు తీసుకొస్తున్నాడని చెప్తున్నారు. కానీ ఇక్కడ విద్యాశాఖ నిర్వహిస్తున్న పనితీరు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యంగా లేదు. విశాఖ ఎంవీపీ అల్వార్ దాస్ ఐఐఎంలో ఇంటర్నేషనల్ మైనారిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తన గ్లోబల్ ప్లాట్ఫామ్ను అధికారికంగా ప్రారంభించింది. దేశీయ, అంతర్జాతీయ వ్యాపారవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, ప్రొఫెషనల్స్ను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సంస్థ ఏర్పాటైంది. ఈ కార్యక్రమంలో నేషనల్ చైర్మన్ కేఎం చింతి, వైఎస్ చైర్మన్ డాక్టర్ కాజా, డాక్టర్ ఆనంద్, ఎండి హుస్సేన్, డాక్టర్ అస్లాం, ఎండి ఖైజర్, రైస్ అహ్మద్తో పాటు ఐఎంసీసీఐ సీఈఓ మహమ్మద్ షమ్స్ తబ్రేజ్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డైరెక్టర్ ఆఫీస్ ఆర్ట్, లీగల్ డైరెక్టర్ షేక్ బాబీ, షేక్ ముజాయిద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంసీసీఐ కేవలం మైనారిటీలకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వ్యాపారవేత్తలను కలుపుకొని పోతుందని, భవిష్యత్తులో అంతర్జాతీయ బిజినెస్ సమ్మిట్లు నిర్వహించి కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తామని పేర్కొన్నారు. ఈరోజు ఎస్పెషల్లీ మా ఇండియన్ మైనారిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో సెక్షన్ 8లో మేము రిజిస్టర్ చేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఛాంబర్ని నడపడానికి నిర్ణయించుకున్నాం. దీనికి ఈరోజు ఒక లోగో, వెబ్సైట్ లాంచ్ చేస్తాను. మా రవీంద్ర గారు, ఈ కాలేజీలో మాకు మా మాస్టర్ గారు, మా గురువు గారు, ఎస్పెషల్లీ యూనివర్సిటీలో ఉన్న దగ్గర నుంచి మాకు తోడ్పడి ఇలాంటి కార్యక్రమాలు మీరు చెయ్యండి అని చెప్పేసి వెనక ఉండి నడిపించేవారు అన్నమాట. ఈరోజు ఈ ఐఐఏఎంలో ఈ లోగో లాంచ్, ఇంటర్నేషనల్ ఒక ఛాంబర్ లోగో లాంచ్ చేయడం అనేది చాలా, నేను సార్కి ఒక కృతజ్ఞతలు చెప్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. దీని మోటో ఏంటంటే ఎస్పెషల్లీ మనం ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళం ముందు మేము లోకల్గా. తర్వాత మాకు డాక్టర్ ఖాజా రహమతుల్లా, నేను, కొంతమంది పెద్దలు, హుస్సేన్ భాయ్ గారు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి పిల్లల భవిష్యత్తుకి మార్చాలంటే మనం ఒక ఛాంబర్ని తయారు చేయాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ ఇండియన్ మైనారిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అనేది పెట్టడం చేసామన్నమాట. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి మ్యాక్సిమం మా టీంలో చాలామంది యూత్ ఆల్రెడీ చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళకి ఇంటరాక్ట్ చేయడం, బిజినెస్ పర్సన్స్ అందరినీ కలపడం, మధ్యగా ఎంఎస్ఎంఈలు ఎవరైతే విలేజెస్లో వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏదో వాళ్ళ మైండ్లో ఒక బిజినెస్ చేయాలంటే థాట్ ఉంటుంది, కానీ ఇంప్లిమెంట్ చేసే టైంకి వచ్చేటప్పటికి చాలా కష్టంగా ఉంటుంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఇప్పుడు మేము ఒక స్టార్టప్గా ఒక 2 ఏళ్ల క్రితం మేము స్టార్టప్గా వచ్చేకి ముందు ఒక ఆంటర్ప్రినర్ ఎలా ఉండాలి, ఒక ఎంఎస్ఎంఈని మనం రిజిస్టర్ చేయాలంటే ఏం చేయాలి అనేది బేసిక్ ఐడియాలజీ జనరల్లీ మనకు ఉండదు. సో దీన్ని గైడ్ చేయడానికి ఒకరు ఉంటే
మనకు స్టార్టప్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ దాని తర్వాత మార్కెట్లోకి ఎలా తీసుకోవాలి అండ్ ఇన్వెస్టర్స్తో కూడా ఎలా మాట్లాడాలి అనే బేసిక్ అవేర్నెస్ అనేది మనకు ఎవరైనా ప్రొవైడ్ చేయగలిగితే మనం ఎన్నో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఉద్దేశంతోనే ఈ ఇండియన్ మైనారిటీస్ ఛాంబర్ ఏదైతే ఉందో, ఎవరైతే స్టూడెంట్స్కి ఒక మంచి ఐడియా ఉండి ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయగలిగే సత్తా ఉండి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతే వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతారు. సో అలాంటి వాళ్ళు ఎవరున్నా కానీ మా ఛాంబర్ని కాంటాక్ట్ అయితే మాకున్న రిసోర్సెస్తో మేము వాటిని ముందుకు తీసుకెళ్ళి ఆ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి మనం పూర్తిగా ప్రయత్నిస్తాం. మేము గత 20 సంవత్సరాల నుంచి సామాజిక కార్యక్రమంలో ఉన్నాం. ఎస్పెషల్గా యూత్కి ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి నేను, బాబుభాయ్, అదేవిధంగా మన హుస్సేన్ గారు అందరూ కలిసి యాక్టివిటీ చేస్తున్నాం. ఈ చేసిన ఒక 20 years తర్వాత వై కాంట్ వీ ఎంటర్ ఉంటుంది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ టు యూత్ అనేది ఒక ఆలోచన వచ్చి ఆ ఉద్దేశంతోనే ఈ సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కేవలం విశాఖపట్నమే కాదు, ఇండియాలో పెట్టాం. హైదరాబాద్ మెయిన్ మన ఐటీ నుంచి తబరేజ్ గారు వచ్చినారు. అదేవిధంగా ఢిల్లీ, మహారాష్ట్ర ఆ ఏరియాలో కూడా మేము ఆల్రెడీ నేమ్స్ తీసుకొని ఉన్నాం. దీన్ని ఫర్దర్గా ఆ ఇండియా లెవెల్లో అటు పెట్టడం స్టార్టింగ్లో హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసాం. దీన్ని రాబోయే రోజుల్లో ఇండియాలోని అనేక రాష్ట్రాలు కూడా విస్తరించాలనే ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. విశాఖపట్నం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో గత 2 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న 3వ వైజాగ్ ఓపెన్ జాతీయ స్థాయి కరాటే పోటీలు ఘనంగా ముగిశాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కరాటే క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్న ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ జట్టు 117 పాయింట్లతో ఆధిపత్యం ప్రదర్శించి ఓవరాల్ ఛాంపియన్షిప్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో తెలంగాణ జట్టు 69 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలవగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం 32 పాయింట్లతో తృతీయ స్థానాన్ని సాధించింది. విజేతలకు వడోకే కరాటే అసోసియేషన్ చైర్మన్ ప్రముఖ నటులు సుమన్ తల్వార్ ముఖ్య అతిథిగా హాజరై ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీలను బహుకరించారు. ఈ ముగింపు కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కంచరపాటి సూర్యనారాయణ, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ చిగురుపల్లి సతీష్ కుమార్ తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు. చాలా సంతోషంగా ఉందండి. ఇది లాస్ట్ ఫైనల్ డే, ఇది 3rd ఓపెన్ నేషనల్ టోర్నమెంట్. మీరు చూస్తున్నారు చాలా ఊర్ల నుంచి టీమ్స్ వచ్చినారు. అయితే దీంట్లో ఒక విశేషం ఏంటంటే ఇది కేవలం ఒక కరాటే టోర్నమెంటే కాదు, ఒక మనిషి మాకు బాగా సపోర్ట్ చేసిన మనిషి సతీష్ అంటే, మాస్టర్ సతీష్ అంటే చాలా ఇష్టం, నేనంటే చాలా ఇష్టం. కరాటేకి సంబంధం లేదు కానీ కరాటేకి ఏదో చేయాలని చెప్పేసి చాలా, అంటే ఆయన టైం కానీ డబ్బు కానీ అవన్నీ ఇచ్చిన ఒక మనిషి అంగరాము గారు అని చెప్పేసి ఆయన చనిపోవడం జరిగింది. సో సతీష్ ఏంటంటే ఈ టోర్నమెంట్ ఆయన మెమోరియల్ పేరు మీద ఈ టోర్నమెంట్ చేయడం జరిగింది. సో అది చాలా విషయం. అండ్ నాకు చాలా అంటే లాస్, చాలా అంటే దుఃఖం. ఎందుకంటే డబ్బు ఆయన ఇవ్వడం పోవడం అది పాయింట్ కాదు. బట్ నేను ఫ్లైట్ దిగితే నన్ను పికప్ చేసుకుంటే మళ్ళీ నేను ఫ్లైట్ ఎక్కే వరకు నాతో పాటు ఉండేవారు అనమాట. ఒరిస్సా టీమ్ గెలుచుకుందండి 4th ప్లేస్. 3rd ప్లేస్ వెస్ట్ బెంగాల్ 32 పాయింట్స్తో విన్ అయ్యారు. అలాగే తెలంగాణ స్టేట్ వచ్చి 69 పాయింట్స్తో రన్నరప్గా నిలిచింది. విన్నర్ 117 పాయింట్స్తో మన ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ ఛాంపియన్షిప్ని మన చైర్మన్ గారు ఇప్పుడు అందించారు. థ్యాంక్ యూ. పత్రికా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే. మొత్తం ఎన్ని స్టేట్స్ నుంచి ఎంతమంది? 18 స్టేట్స్ నుంచి 1500 మంది క్రీడాకారులు వచ్చారు. 2 రోజుల నుంచి పోటీలు జరిగాయి. ఈ రోజుతో ముగుస్తాయండి. ఈరోజు 9 o'clockకి ముగుస్తుంది. 49వ వార్డు నెహ్రూ నగర్లో సర్వే నంబర్ 13/1Pలో ప్రభుత్వ భూమిని టిట్కో నివాసుల కోసం కేటాయించగా దానిపై ఆక్రమణదారులు కబ్జాకు యత్నిస్తున్నారని బర్మా ఖాందీసుగల నిరుపేద సంక్షేమ సంఘం ప్రతినిధులు కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ హెచ్చరిక బోర్డు ఉన్నప్పటికీ అనధికారికంగా విద్యుత్ కనెక్షన్లు పొంది కన్స్ట్రక్షన్ సాగిస్తున్నారని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కలవగా స్పందించిన అధికారులు తక్షణమే అక్రమ విద్యుత్, డ్రైనేజీ, వాటర్ కనెక్షన్లు తొలగించాలని ఆదేశించారన్నారు. ఆక్రమణదారుల జాబితా సిద్ధం చేసి వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపుతామని ఆర్డీఓ హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఏదైతే ఈరోజు మాది బర్మా కాందిశీకుల సంక్షేమ సంఘం తరపున, నిరుపేద కాందిశీకుల సంక్షేమ సంఘం తరపు నుంచి 49వ వార్డు నెహ్రూ నగర్ నుంచి ప్రభుత్వ భూమి 13/1P అనేది 1 ఎకరా సైటు టిట్కోకి కేటాయించడం గత ప్రభుత్వం, ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది.
ఆ భూమిని పరిరక్షించడం కోసం గత 3 నెలలుగా మేము అధికారుల చుట్టూ తిరిగి పరిరక్షించమని నినాదాలు చేశాము, ఫిర్యాదులు చేశాము. దాని మీద అధికారులు స్పందించి ఏదైతే టిట్కో ఇల్లు నిర్మాణానికి కేటాయించిన భూమిని ప్రభుత్వ భూమి అని అక్కడ వచ్చి బోర్డు నిర్మించడం జరిగింది. ఆ బోర్డు ఉన్నప్పుడు ఎవరు అందులో ఏమైనా వర్కులు చేసినా ల్యాండ్లోకి వెళ్ళినా వాళ్ళ మీద కేసులు కడతామన్నారు. అయినా కూడా ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు అధికారులు బోర్డు పెట్టినా కూడా అక్కడ యథాస్థితిగా వర్కులు చేస్తున్నారు, కన్స్ట్రక్షన్స్. అదేవిధంగా పెయింటింగ్లు వేసి వాళ్ళ డోర్ నెంబర్లు కూడా నియమించుకున్నారు. అడిగితే టీడీపీ ప్రభుత్వం పెట్టుకోమందని వాళ్ళు ఒక వీడియో కూడా వైరల్ అయింది. దాని మీద మేము అధికారులకు ఈరోజు కంప్లైంట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. దాని మీద అధికారులు వెంటనే ఎలక్ట్రికల్ ఎస్సీ గారితో ఫోన్ చేసి ఎక్కడైతే ల్యాండ్లోని అనాధికారంగా కరెంటు వాడుతున్నారో అర్జెంటుగా ఆ కరెంటును తొలగించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి హౌస్ ట్యాక్స్లు కూడా వేయొద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఓపెన్ డ్రైన్ అనేది ఓపెన్గా వదిలేయడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. విశాఖ శ్రీనివాస కళ్యాణ మండపంలో సౌత్ సెంట్రల్ మరియు సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ సికింద్రాబాద్ వార్షిక సర్వసభ్య సమావేశం అత్యంత వైభవంగా విజయవంతంగా నిర్వహించారు. సొసైటీ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ ఆర్ రామ్మోహన్తో పాటు ఇతర డైరెక్టర్లు, సొసైటీ డెలిగేట్లు మరియు ఆహ్వానితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్సీఓఆర్ఎంయు జనరల్ సెక్రటరీ డాక్టర్ సి శంకర్రావు, జోనల్ ప్రెసిడెంట్ జిఎన్ శ్రీనివాసరావు, ఎస్సీఓఆర్ ఓబీసీఈఏ జనరల్ సెక్రటరీ బీబీఎన్ సత్యనారాయణ, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి పాపారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సొసైటీ అభివృద్ధి, రైల్వే ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు మరియు సభ్యుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో నిర్మాణాత్మకంగా చర్చించారు. అనంతరం శంకర్రావు స్వామి మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల శ్రేయస్సే ధ్యేయంగా సొసైటీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 2026 తర్వాత ప్రారంభమైన సౌత్ కోస్ట్ రైల్వేలో కూడా కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే రైల్వే ఎంప్లాయీస్కి సికింద్రాబాద్లో ఉందో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సొసైటీ, దాని యొక్క బ్రాంచులు కూడా విశాఖపట్నం, కొత్తగా వచ్చిన విశాఖపట్నం డివిజన్లో పెట్టడానికి కోసం ఇక్కడ ఉన్న రైల్వే కార్మికులకి ఈ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా అనేక రకాలైన లోన్స్ ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళకి ఆదుకోవటం కోసం ఈరోజు ఇక్కడ జనరల్ బాడీ పెట్టడం జరిగింది. అధ్యక్షుడు కామ్రేడ్ స్వామి గారు మరి చక్కగా అరేంజ్మెంట్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రింట్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని కూడా పిలిచి రైల్వే కార్మికులకు అందరికీ కూడా ఒక సందేశం పంపదలుచుకున్నారు. ఈ సొసైటీలో చేరండి, 200 కోట్ల మరి మూల పెట్టుబడితో ఈ సొసైటీ 100 సంవత్సరాలుగా నడుస్తోంది. ఈ సంవత్సరం 34 కోట్ల లాభాలు. ఇక్కడ 87వ వార్షిక సమావేశాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ 21 మంది డైరెక్టర్లు, 210 మంది డెలిగేట్లు సమిష్టిగా కలిసి కొన్ని రకాల వంటి నిర్ణయాలు కింద తీసుకోవడం జరిగింది. ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వేలో సొసైటీ ఉండేది. దాని జోన్ బైఫికేషన్లో భాగంగా మరి 50% షేర్ హోల్డర్స్ ఇక్కడ బైఫికేషన్లో ఇక్కడ రావడం జరిగింది. వారి యొక్క షేర్ హోల్డర్ యొక్క ఆర్థిక పురోభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, షేర్ హోల్డర్ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవడం కోసము మరి ఈరోజు ఇక్కడ యాన్యువల్ జనరల్ బాడీ నిర్వహించడం జరిగింది. మరి ఈ యాన్యువల్ జనరల్ బాడీలో మరి డైరెక్టర్లు అందరు కలిసి సమిష్టిగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. మరి గతంలో కూడా యాన్యువల్ జనరల్ బాడీ మరి సికింద్రాబాద్లో జరిగినప్పుడు మరి ఏదైతే షేర్ హోల్డర్ అకస్మాత్తుగా చనిపోతే, యాక్సిడెంటల్ రూపంలో చనిపోతే మరి 5 లక్షలు ఉన్నటువంటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ను 10 లక్షలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరల్ బాడీలో మరి పినల్ అడ్వాన్స్ కింద ఏదైనా అకస్మాత్తుగా చనిపోతే మరి 15,000 ఇచ్చేది ఈరోజు 20,000 ఇవ్వడానికి కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశాఖ జీవీఎంసీ 27వ వార్డు అమర్ నగర్లో మంచినీటి పైపుల మార్పు వివాదాస్పదంగా మారింది. కాలం చెల్లిన పైపుల మరమ్మతుల పేరుతో సక్రమంగా పనిచేస్తూ నిరంతరం మంచినీటిని పుష్కలంగా సరఫరా చేస్తున్న పైపులను మార్చేందుకు అధికారులు ప్రయత్నించడంపై స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ కేవలం కాంట్రాక్టర్ల బిల్లుల కోసమే నాణ్యంగా ఉన్న పైపులను తొలగించి ప్రజాధనాన్ని నిష్కారణంగా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. అమర్ నగర్ నివాసితులుగా తమకు త్రాగునీటి సరఫరా విషయంలో
ఎటువంటి ఇబ్బందులు లేవని, బాగా పనిచేస్తున్న పైపులను మార్చవలసిన అవసరం లేదని తెగేసి చెప్పారు. కొన్ని చోట్ల కాలం చెల్లిన పైపులను మార్చడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే లాభాపేక్ష కోసం మన్నికైన పైపులను మార్చి నిధులు దుర్వినియోగం చేయడం శోచనీయమని గొలగాని లక్ష్మి, పద్మ, నాగులు అధికారుల తీరును తప్పుపట్టారు. జీవీఎంసీ అధికారులు ఇటువంటి అనవసర ఖర్చులకు పాల్పడకుండా ప్రజా ధనాన్ని సద్వినియోగం చేస్తూ అమర్నగర్లో ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆమె హితో పలికారు. ఈ విషయమై సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. స్థానిక మహిళలు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి స్థానికులు మద్దతుగా నిలిచారు. ఇది ఏరియా పేరు అమర్నగర్ సార్. అయితే మరి మాకేంటంటే ఇది 6 లైన్లు ఉన్నాయి, కాలనీకి 6 లైన్లు ఉన్నాయి. 6 లైన్లు ఉంటే చివరి లైన్ వాళ్ళకి వాటర్ సప్లై కొంచెం రాలేదని వాళ్ళు వెళ్ళి వెలగపూడి రామకృష్ణ సార్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా రాలేదయ్యా అంటే ఆయన వచ్చి గొట్టాలు పంపించి ఎక్కడెక్కడైతే పోయాయో అవన్నీ మీరు వేసుకోండి అని చెప్పేసి సార్ బాగా వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అటువైపు 3 లైన్లు 4 లైన్లు మార్చారు. మారిస్తే అది మార్చిన కానీ అస్సలు వాటర్ రావట్లేదు, బోరింగ్ల దగ్గర లైన్లు అయిపోతున్నాయి అనేసి ఈ లైను పక్క లైన్ కూడా అమ్మ మనకి ఇంక ఇబ్బంది పడిపోవాలి, అయితే మనం బాగానే ఉన్నాయి కదా మాకు మార్చకండి, మొన్నే వెల్డింగ్ చేశారు మార్చకండి, ఉన్ని కాడికి అలా ఉన్నేయండి, ఎప్పుడో ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం అనేసి అంటే లేదు ఇంటికి 1000 రూపాయలు తీసుకొని మెటీరియల్ కొంటారంట, తవ్వేసి వేసి వెళ్ళిపోతామంటున్నారు. అంటే మొత్తం ప్రజలందరూ కూడా మాకు వద్దు, వచ్చిన కాడికి సరిపెట్టుకుంటున్నాము, రాకపోతే మిమ్మల్ని అడుగుతున్నాము కదా అయ్యా కొంచెం ఎక్స్ట్రా ఇప్పమని, మాకు ఎందుకు ఇబ్బంది పెడతారు, మాకు వద్దు అని చెప్పినా సరే వాళ్ళు వేస్తాము అంటున్నారు సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? ప్రజలకు నచ్చిన పని చేయాలి కానీ ప్రజలకు నచ్చలేని పని ఎందుకయ్యా చేయడము? మీ దగ్గర డబ్బులు ఉంటే పోనీ ఆడవాళ్ళకి పసుపు కుంకాలకో దేనికో ఏదోలాగా ఇవ్వాలి కానీ వద్దు అనుకున్న వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం? తెల్లవారు ఆ కొలాయి కొలాయిలు ఇప్పినట్టు అంటాడు, మీకు ఎలాగుందా, మీకు రేపు నుండి వాళ్ళు ఎప్పుడు అలాగైతే మీరు ఎలా పడతారో చూస్తాము అనేసి ఆడవాళ్ళతో గొడవలు ఆడుతుంటారు. మీకు ఎలాగొస్తామో చూస్తుందో అనేసి అన్నాడంట. వాళ్ళతో వాదించాడు. సైడ్ వాటర్ లీక్ అయిపోతుందని ఆ 2 లైన్ వాళ్ళు కంప్లీట్ ఇచ్చుకున్నారు కాబట్టి అక్కడ వేశారు. వాళ్ళతో పాటు ఇది కూడా వేస్తాము అంటున్నారు. మేము వద్దంటున్నాం, ఎందుకంటే ఇక్కడ అంతా బాగానే ఉంది, వాటర్ సప్లై కూడా అంతా బాగానే ఉంది. కొలాయిలో వచ్చి ఒక్కొక్కరు 1000 రూపాయలు ఇస్తే మీరు ఇచ్చిన 1000 రూపాయలతోటే మేము సామాన్లు కొనేసి వేస్తామని అంటున్నారు. మాకైతే వద్దని మేము అంటున్నాము. అంతా బాగానే వాటర్ అంతా బాగానే వస్తుందన్న గోలు పెడుతున్నారు వాళ్ళు. మేమేంచి మాకు వద్దు, మేము ఊరుకోవట్లేదు, అందరం ఒక మాట మీద ఉన్నాం. బాగుండి కొలాయిలు ఎందుకు పాడు చేస్తారు, బాగుండి లైన్లు ఎందుకు మారుస్తారు? విశాఖ అల్లిపురం 33వ వార్డుకు చెందిన పిల్లి వెంకట వరలక్ష్మి అనే బాధితురాలు తన సొంత తమ్ముడిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తండ్రి మరణం తర్వాత తన పేరును మరుగునపరిచి ఒకే సంతానంగా నకిలీ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ను పొంది ఆస్తిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపించారు. వైసీపీ మాజీ కార్పొరేటర్ పచ్చిరిపల్లి రాము, టి సుందర్రావుల సహకారంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని, 2 ఏళ్ల క్రితం తల్లి చనిపోయిన తర్వాత ఇటీవల ఆర్టీఐ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. గతంలో సిపి, ఏసీపీలకు ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశామన్నారు. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ ఫ్యామిలీ సర్టిఫికెట్ను రద్దు చేసి తనకు న్యాయం చేయాలని కోరారు. మా తల్లిదండ్రులకి 2 సంతానం, నేను మా తమ్ముడు పిల్లి శ్రీనివాసరావు. మా ఫాదర్ 2013లో చనిపోయినారు. 2014లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మా బ్రదర్ ఒక్కడే ఉన్నట్టుగా తీసుకున్నాడు. 2018లో మా అమ్మగారితో ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడండి. మా మదర్ 2024లో చనిపోయారు. దీనికి మద్దతుగా వెనకాతల ఎక్స్ కార్పొరేటర్ పచ్చిరిపల్లి రాము గారు, వైసీపీ, మా వీధిలో ఉన్నటువంటి టి సుందర్రావులు 2 సాక్ష్యాంతాలు పెట్టారండి. దీని మీద చట్టపరంగా వీళ్ళకి ఫ్యూచర్లో కూడా ఎవరు ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా చట్టపరంగా వీళ్ళకి తగిన శిక్ష విధించి మాకు తగిన న్యాయం జరిపించాలండి. నేను లేననేసి మా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్నారండి మా తమ్ముడు. దాన్ని ఆధారం చేసుకుని మా తల్లిదండ్రుల తలకు ఆస్తిని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు 2018లో నాకు రావాల్సిన ఆస్తిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఏలూరు జిల్లా కాట్రేనుపాడులో ఉపరాష్ట్రపతి సివి రాధాకృష్ణన్తో కలిసి పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్.
శ్రీకాకుళం జిల్లాలో అత్యంత ఘనంగా ముగిసిన ఎంపీ కప్ చెస్ టోర్నమెంట్ 2026 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. విశాఖ శ్రీనివాస కళ్యాణ మండపంలో అట్టహాసంగా జరిగిన సౌత్ సెంట్రల్ సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వసభ్య సమావేశం. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జనరల్ సెక్రటరీ డాక్టర్ శ్రీ శంకర్రావు చిలుకూరు స్వామి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై మండిపడ్డ మాజీ వైసీపీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య. హాస్టళ్ల మౌలిక వసతులు లేక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.